12వ అధ్యాయము మొదటి వచనం దయచేసి చదవండి. యెషయా పుస్తకం 12వ అధ్యాయము మొదటి వచనం. ఆ దినమున మీరు ఎలాగో అందురు, యెహోవా నీవు నా మీద కోపపడితివి, నీవు నా మీద కోపపడితివి, నీ కోపము చల్లారెను, నీ కోపము చల్లారెను, నిన్ను స్తుతించుచున్నాను, నిన్ను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు, నీవు నన్ను ఆదరించి ఉన్నావు. ఈ ఒక్క వచనంలోనే మనకు చర్యలు, 3 రకాల చర్యలు కనపడతాయి. 3 రకాల చర్యలు కనపడతాయి. జాగ్రత్తగా వినాలి దేవుని మాటలు. ఈ వచనంలో 3 రకాల చర్యలు. మొదటిది ఏంటంటే, యెహోవా నీవు నా మీద కోపపడితివి, నువ్వు నన్ను దీవించితివి, నిన్ను నన్ను బలపరిచితివి, అవన్నీ కాదు. నీవు నా మీద కోపపడితివి. కారణం ఏమై ఉండొచ్చు? మొట్టమొదటి చర్య ఏంటంటే, మనము అవిధేయత చూపించాము. ఫస్ట్ అక్కడ ఉందా అది? కానీ కారణం అయితే ఉంది. ఏమై ఉందంటే, నీవు నా మీద కోపడ్డావు. ఎందుకు కోపడ్డావు అంటే, ఊరికే కాదు. ఊరికే కోపడే దేవుడా మన దేవుడు? మనం సేవించే దేవుడు నిష్కారణంగా, అకారణంగా కోపడ్డాడు. ఆయన కోపడ్డారంటే ఏదో కారణం ఉంది. మన అవిధేయతే కారణము, మన తిరుగుబాటే కారణము, సృష్టికర్తను గుర్తించకపోవటమే కారణము, వ్యతిరేకించటమే కారణము. అందువల్ల మనం ఏం చేయాలని, అక్కడ ఏం జరిగిందంటే, నా మీద కోపపడ్డావు. రెండవది ఏంటంటే, వెంటనే ఏమంటున్నాడు? నీ కోపము చల్లారెను. ఈ మధ్యలో ఏం జరిగి ఉండాలి? నేను ఏ విధమైన అవిధేయత చూపించానో, దానికి దేవుడు శిక్ష విధించాడో, దానికి నేను పశ్చాత్తాపడ్డాను. ఏం జరిగింది? ఫస్ట్ మనకు కనపడకుండా వ్రాయబడిన వచ్చిన ఆధారంగా మనం అవిధేయత కలిగి ఉన్నాము ఫస్ట్. రెండవది ఏం రాయబడిందంటే, నీ కోపము చల్లారెను. ఎందుకు చల్లారింది? మనము పశ్చాత్తాపడి మళ్ళుకొని దేవుని ద్వారా క్షమాపణ పొందాం కాబట్టి నీ కోపం ఏమైపోయింది ప్రభువా? చల్లారిపోయింది. అందుకు నేనేం చేస్తున్నానంటే, నిన్ను స్తుతిస్తున్నాను. 3 పనులు జరిగినాయి ఇక్కడ. ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే, మళ్ళుకొనుట. పశ్చాత్తాపడి మళ్ళుకోవాలి. మళ్ళుకోవడం ఏంటంటే, ఉన్న పాటున దేవుని సన్నిధికి తిరిగిపోవాలి. ఉన్న పాటున దేవుని సన్నిధికి మళ్ళుకోవాలి, తిరిగిపోవాలి. ఎందుకనంటే, దేవుని బలమైన మాట మనల్ని అలా మళ్ళుకొనేటట్టు చేయగలిగిన సామర్థ్యం కలిగిన మాట దేవునిది. మనము ఎంతటి మొండి హృదయం కలిగిన వాళ్ళమైనా, మనము ఉన్నపాటున మళ్ళుకోగలిగినంత గంభీరమైన, బలమైన, శక్తివంతమైన మాట దేవుడు మనకు అనుగ్రహిస్తారు. ఆ మాటలో మనము ఉన్నపాటున మళ్ళుకోగలిగిన స్థితిలోకి రాగలుగుతాం. వినేవారు, లోబడేవారు, గ్రహించేవారి సంగతి చెప్తున్నా నేను. వినపడుతుంటే ఇటు నుంచి ఇటు పోగొట్టుకునే వాళ్ళ గురించి కాదు. నిజమైన పశ్చాత్తాపం కలిగితే, ఇక్కడ మరొకసారి మీకు చెప్తా అదే విషయం మీకు అర్థం అవుతున్నట్లుగా. ఆ దినమున మీరు ఇలాగ అంటారు. ఏమంటారు? యెహోవా నీవు నా మీద కోప్పడితివి. ఎందుకు కోప్పడతారు చెప్పండి? ఇందా చెప్పిందే, మన అవిధేయతను బట్టి, మన తృణీకరించబడిన స్వభావాన్ని బట్టి, మన యొక్క పాపములను బట్టి, మన యొక్క దుర్మార్గతను బట్టి, ప్రభువును ఎరిగి కూడా మరలా మర్చిపోతున్న స్థితిని బట్టి, విడిచిపెడుతున్న స్థితిని బట్టి మళ్ళా ఏమంటున్నారు? నీ కోపము చల్లారిన. కారణం ఏమైంది? ఎందుకు చల్లారింది? చాలాసార్లు అంటారు ఈ సందర్భంగా, మాట తప్పుతాడా దేవుడు? మాట ఇచ్చిన దేవుడు మాట తప్పడు. మాట ఇచ్చిన దేవుడు మాట తప్పడంటే నిజమే. కానీ దేవుడు, మన దేవుడు ఎంత గొప్పవాడంటే, మాట ఇచ్చిన ప్రజలను క్షమించే విషయంలో తన మాటను తీసుకుంటారు మళ్ళీ వెనక్కి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది చాలామందికి అర్థం కావట్లా. చాలామంది హృదయాలకు అవి అగోచరంగా ఉండిపోతున్నాయి. మాట ఇచ్చిన దేవుడు మాట తప్పునా అంటే, ఆ బిడ్డలను రక్షించడం కొరకు పశ్చాత్తాపడితే ఆయన మాట తీసుకుంటారు. మళ్ళీ ఇచ్చిన మాటను తీసుకుంటారు. పర్లేదు,
చాలా చోట్ల మన మాటను ఫెయిల్ అయ్యామంటే ఏం ఫీల్ అవుతాం మనం ఇచ్చిన మాటను ఏదో కారణంగా, డబ్బు విషయమా, పని విషయమా, ఏదైనా ఉద్యోగం ఇప్పిద్దామన్నా ఏదైనా కారణం కావచ్చు, అది ఫెయిల్ అయితే మనం ఎలా ఫీల్ అవుతాం? చాలా అవమానంగా ఫీల్ అవుతాం కదా. మరి ప్రభువు కూడా అవమానంగానే ఫీల్ అవుతారు కదా. ఆయన ఎలా లెక్క కడతారంటే, నా బిడ్డ ఉగ్రత నుంచి తప్పించబట్టం నాకు చాలు, నాకు అవమానం కలిగినా పర్లేదు, దేవునికి మహిమ కలుగును గాక. ఆ భావం కలువరిలో ఆయన కుమారుని మీద చూపించాడు. నా కుమారుడు చనిపోయినా పర్వాలేదు, ప్రజలు ఏం చేయబడాలి? పాప విమోచన కలగాలి, రక్షింపబడాలి. ఆయన త్యాగం వెనకాల ఉన్న గొప్ప భావం ఏంటంటే, నేను అవమానపరచబడితే పెద్ద విషయం కాదు. యేసయ్యను ఎంత అవమానపరిచారు, ఎంత హేళన చేశారు, ఎంత దూషించారు. ఉమ్మి వేయటం ఏంటండి? ఉమ్మి వేయటానికి ఇప్పుడు ఉమ్మి వస్తే ఏదో కారణంగా ఎక్కడేస్తాం? ఉమ్మి ఇక్కడ వేస్తామా? లేచి వెళ్ళి బయట వేసి వస్తాం. అలాంటిది ఉమ్మి యేసయ్య ముఖం మీద వేశారంటే, యేసయ్య ముఖాన్ని వాళ్ళు, యేసయ్య జీవితాన్ని, యేసయ్య స్థానాన్ని వాళ్ళు ఒక వ్యర్థ స్థలంగా భావించుకున్నంత నీచత్వంలోనికి వెళ్ళిపోయారు. ప్రభు చెప్తారు, అదే నేను అవమానపరచబడతా, ఉగ్రత నుంచి మాత్రం వాళ్ళు తప్పించబడటానికి పశ్చాత్తాపడితే పర్వాలేదు, నా మాటను నేను తీసుకుంటా అంటారు ప్రభు. అదే జరుగుతుంది ఇక్కడ. నీవు మా మీద కోపడ్డావు ప్రభువా. ఈ వచనంలో ఇంత ఆత్మీయ భావం ఉంది, గమనించాలి. నీవు మా మీద కోపడ్డావు ప్రభువా, కానీ నీ కోపము చల్లారిపోయింది ప్రభువా. పౌరుషం లేక కాదండి, పౌరుషం లేక చల్లారిపోయిందా? ఏమని రాశారు ఇక్కడ? నీ కోపము చల్లారెను. కోపం లేనివాడు ఆయన, చల్లారిపోవటానికి పౌరుషం లేని వ్యక్తి ఆయన. ప్రభు అంటారు సిలువలో, ఏమయ్యా నువ్వు దేవుని కుమారుడు అంటగా, నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించవచ్చుగా అంటే ప్రభు అన్నాడు, నా తండ్రిని కనుక నేను అడిగితే 12 సేనా వ్యూహముల సైన్యాన్ని పంపించారంటే ఈ భూమి అంతా కూడా అట్లా లిప్త కాలంలో ఏమీ ఉండదు ఇక భూమి మీద. కానీ దేవుని ఉద్దేశం ఏంటి? మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నింపండిరా బాబు అని దేవుని కోరిక అయి ఉన్నప్పుడు, అదే దేవుడు ఏం చేసి సైన్యాన్ని పంపించి నశింపజేస్తారా? ఎంత బాధ అయినా, ఎంత కష్టమైనా, ఎంత అవమానమైనా ఆయన ఏం చేస్తున్నారు? బాధను అనుభవిస్తున్నారు, భరిస్తున్నారు. ఏమయ్యా నీకు తెలియదు ఆ సత్యం? నేను అడిగితే చాలు, కానీ ఆయన అడగరు. అది కాదు తండ్రి ఉద్దేశం. పర్లేదులే, మన పాపములను మన మీద పంపించాల్సినటువంటి ఉగ్రతను పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే ఆయన తప్పించేశారు. చాలా చోట్ల మనం చూస్తాం తర్వాత. అలా తప్పించిన దేవుడు కుమారుడు కూడా, లేదులే ప్రభువా ఈ ప్లాన్ని ఉపసంహరించుకో, ఈ బాధ భరించలేకపోతున్నా, మిట్ట మధ్యాహ్నపు ఎండలో 3 మేకుల మధ్యలో ఒక బందిపోటు దొంగలాగా, ఒక రాజద్రోహిలాగా, దైవద్రోహిలాగా, దేశద్రోహిలాగా నన్ను నిలబెట్టారు ప్రభు, తట్టుకోలేకపోతున్నాను, నరరూపధారిగా ఈ భూమి మీదకి వచ్చాను, ఈ కండరాలు నరాలు వేదన అనుభవించలేకపోతా ఉన్నాను, దాహం వేస్తుంది ప్రభు, తండ్రి ఈ ఉపసంహరించుకో, రా పంపించు సైన్యాన్ని మొత్తం నాశనం చేసే అని అడుగుతారా? ఆయన అడగరు. అక్కడ అన్నారు ఏంటంటే, నీ కోపము చల్లారిపోయింది. కారణం ఏమై ఉండొచ్చు అంటే, ఎంత ఉగ్రత మన మీద పడవలసి వచ్చినా నీవు పశ్చాత్తాపడితే ఆయన చల్లగా అయిపోతారు, కరిగిపోతారు. మరియా మార్త లాజరు ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ మరియ కన్నీరు విడిచి అక్కడున్న వారు గొగ్గోలు పెడుతుంటే తట్టుకోలేక యేసయ్య కన్నీరు విడిచారు. దయగలిగిన ప్రభు అండి ఆయన. ఆయనకు మన రక్షణార్థమై ఏదైనా చేయాలనుకున్నప్పుడు తన మర్యాదలు, పరువులు, ప్రతిష్టలు చూసుకోరు ఆయన. పరువు లేని మనిషి ఆయన, మర్యాద లేని దేవుడా? మహాదేవుడు ఆయన. ఆకాశ విశాలములను, సమస్త జీవరాశులను సృష్టించినటువంటి మహాదేవుడు తన మాట మీద నిలబడతానేనని అనుకుంటే ప్రజలు నశించిపోతారు. యోనా జీవితం తెలుసు మనకి. ప్రవక్త అయినటువంటి యోనా, దేవుడు ఒక పని చెప్పాడు, అబ్బాయి నినివే పట్టణ ప్రజలు పూర్తిగా నాశనం అయిపోయారు, చెడిపోయారు, కేవలము అడ్డగోలుతనంతో విలాసవంతమైనటువంటి తుచ్చమైనటువంటి జీవితంతో బతుకుతున్నారు, ఆ పట్టణం మీద నా ఉగ్రత రగులుతున్నది, నువ్వు వెళ్ళి సువార్త చెప్పన్నారు. చెప్పు, వింటారా? సరే, లేకపోతే ఆ పట్టణం నశించిపోతుందని చెప్పమంటే
భయపడిపోయాడు. ఎందుకంటే తెలుసు తనకి నీనివే పట్టణ ప్రజల స్వభావాలు తెలుసు. వెళ్తే నన్ను చంపేస్తారు. అంత మూర్ఖత్వం, అంత దొంగతనమే, అంత దౌర్జన్యమే, అంత విచ్చలవిడి బ్రతుకులు. చంపేస్తారు అనుకున్నాడు. కానీ నీనివేకి వెళ్లకుండా తర్షీషు వెళ్తానికి టికెట్ కొనుక్కున్నాడు. వెళ్తున్నాడు. ప్రభువు ప్లాన్ ఏంటంటే నోవాను ఏం చేయాలి, ఈ జోనాను ఏం చేయాలంటే నీనివేకి పంపించాలి. ఏం చెప్పారు అదే చెప్పించాలి. అంతే, దేవుని పని అంతే ఉంటుంది. అప్పుడు దేవుడు ఆ పడవలో, ఆ ప్రయాణపు ఓడలో పెద్ద తుఫాను రప్పించి, ఆ తుఫానుకు కారణం ఇతనేనని వాళ్ళకి తెలియజేసి అక్కడ సువార్త ప్రకటింపజేసి దేవుడు చూడండి, దేవుడు ఒక ప్రతికూల పరిస్థితుల్లో కూడా అన్ని జనుల మధ్యలో సువార్త ప్రకటింపజేశాడు యోనా చేత. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవునా కాదా? నేను సేవించే దేవుడు ఎట్లాంటి వాడు? రోషం కలిగి భయం వేసేసింది వాళ్ళకి. ఎవరు బాబు, నువ్వు నీ దేవుడు ఎవరో భలే గొప్ప దేవుళ్ళ ఉన్నాడు రా బాబు అంటే, ఇది తగ్గాలని నన్ను పడేయమన్నాడు. వాళ్ళకి అర్థమైపోయింది ఆ రోజున. ఏమర్థమైందంటే యెహోవా అనే దేవుడు, యోనా అనేటటువంటి ఈ వ్యక్తి సేవించే దేవుడు మహా గొప్ప దేవుడు అని వాళ్ళకి అర్థమైపోయి అక్కడ వాళ్ళు సువార్తను నమ్మారు. దేవునికి మహిమ కలుగును గాక. తిరిగి తిమింగలంతో మింగింపజేసి అక్కడ తీసుకెళ్ళి నీనివేద అక్కడ కక్కేసి, రాత్రంతయు శ్రమ పడిన లోతైన జలములలో లోటున వినబడు స్వరమా, లోబడుటను నేర్పించి లోపంబులు సవరించి. ఇందాక ఆ పాట ఎందుకు ఎత్తుకున్నామంటే ఈరోజు మనము యోనాకు సంబంధించిన ఆ ఇతివృత్తాన్ని టచ్ చేయబోతా ఉన్నాం. అందుకు లోతైన జలాలలో తిమింగలం కడుపులో ఎక్కడో అక్కడి నుంచి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, కరడుల్లో మధ్యలో ఉన్నా నేను అని పశ్చాత్తాపడ్డాడు. పడవేసిన వెంటనే వెళ్ళి ధైర్యంగా సువార్త ప్రకటించాడు. అక్కడ రాస్తారు, మనం చూడండి 3వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు చదివితే, యోనా ప్రవచన పుస్తకం యోనా ప్రవచనం 3వ అధ్యాయం 8 నుంచి 10. ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుషులు ఏదియూ పుచ్చుకొనకూడదు. పశువులు గాని ఎద్దులు కాని గొర్రెలు కాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను. జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేస్త్రీ. ఎవరు దూతలు? ఎవరిని పంపించారు దేవుడు? యోనాని. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? ఎవరైనా సేవ చేయటానికి ముందుకు వస్తే ఆ సేవకుడు సహకరించడానికి దేవుడు దూతలను పంపిస్తారు. దేవునికి స్తోత్రం కలుగును కాక. అందుకే మనం సువార్త ప్రకటించడానికి ముందుకు వెళితే డోంట్ వర్రీ, డోంట్ బాదర్ అబౌట్ ఎనీథింగ్. అన్ని ప్రభువే ప్రొవైడ్ చేసుకుంటారు. యెహోవా ఈరే. ఇక్కడ దూతలు ప్రకటన చేశారంట. ఇంకొకటి ఏంటంటే నా ఆశ్చర్యం కలిగించేది ఏంటంటేనంట, పశువులు కూడా గోనెపట్ట కట్టుకోవాలంట. అంటే ఏంటంటే దేవుని ముందు వారి దీనత్వాన్ని, వారిలో ఉన్న పశ్చాత్తాపాన్ని వ్యక్తపరచుకోవటానికి బూడిద పోసుకోవటం, గోనెపట్ట ధరించుకోవటం. అని దానిలో ఏం కనపడుతుందంటే, మేము అన్వర్ది ప్రభువా, మేము ఎందుకు పనికిరాని వాళ్ళం ప్రభువా, ఒకవేళ నీ ఉగ్రత మా మీద రగిలింది మేమేమైపోతామో. కొంతమంది సేవకులు యోనా గారిలాగా ఆలోచిస్తారు. ఉగ్రత రావాల్సిందే, వాడి మీద పడాల్సిందే, ఆ ఉగ్రత తీవ్రత వాడు అనుభవించి వాడికి బుద్ధి రావాల్సిందే, ఆగటానికి వీల్లేదో అనేవాళ్ళు ఉంటారు. సేవకులు కూడా సలహాలు ఇస్తారు. ఏరా కొట్టారా, వేసొచ్చండి అని కూడా, మిమ్మల్ని కొట్టారా, ఏడుస్తున్నారా, బుద్ధి లేదు మీకు, అసలు బలం లేదా, వెళ్ళి 4 తైనాసిరండి అని చెప్పి పంపే పాస్టర్ గారు అయ్యగారులు ఉన్నారు. యోనాకు కూడా అదే వచ్చింది. ఏంటయ్యా నువ్వు ఉగ్రత అన్నావు, చెప్పించావు, పంపించు, వాళ్ళకి బుద్ధి రావాలి కదా, నువ్వు మానేస్తే ఎట్లాగా, నువ్వు మనసు తిప్పుకుంటే ఎలాగంటాడు. ఇక్కడ చూసినప్పుడు
10వ ఈ నీనివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునను తాను మాట ఇచ్చిన కీడును చేయక మానెను. పశ్చాత్తాపడిన బిడ్డలకు ఆయన పశ్చాత్తాపడిన స్థితి ఇష్టంగా ఉంటుంది. అవునా కాదా? పశ్చాత్తాపడి తీసుకున్న నిర్ణయాన్ని విరమించుకున్న దేవుని గూర్చి పశ్చాత్తాపడినటువంటి ప్రజలకు సంతోషమా బాధ? ఎంత హ్యాపీయో. ఉగ్రత పోయింది. ఉగ్రతే కన్నా జరిగితే ఏమైంది? చిన్నపిల్లలు, అమాయకులైన వారు, పశువులు అన్నీ కూడా ఆ అగ్ని గంధకాలు భూమి మీదకి దిగొస్తే మొత్తం బూడిదైపోయేది నినివే పట్టణం అంతా. రాజు దగ్గర నుంచి సేవకుడు వరకు, చంటి బిడ్డల వరకు అందరూ కలిసి ఉపవాసం ఉండి ప్రార్థన. ఏమని రాశారంటే, వారు చేయుచున్న క్రియలను చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచారట. క్రియారూపకంగా వారి పశ్చాత్తాపాన్ని వ్యక్తపరుస్తున్నారు. క్రియారూపకమైన పశ్చాత్తాపపు వ్యక్తపరచట అనేది మనకు తెలియాలి. నేను పాపిని అన్నవాడు పశ్చాత్తాపడేటప్పుడు రొమ్ము కొట్టుకుంటాడు. ఇలా రొమ్ము కొట్టుకుంటాడు. ఎందుకు కొట్టుకుంటాడు? పాపి పశ్చాత్తాపడేటప్పుడు రియల్ రిపెండెన్స్ కనుక ఖచ్చితమైంది అయితే వాడు పాపి నేను దేవుని సన్నిధిలో పశ్చాత్తాపంతో ప్రార్థన చేసేటప్పుడు చేతులు కట్టుకొని ఏడవడు. అది ఏం చేస్తాడు చెప్పండి? రొమ్ము కొట్టుకుంటాడు. ఎందుకు కొట్టుకుంటాడంటే బాహ్య చర్యలు తన పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేస్తాయి, తీవ్రతని. ఎందుకు ఏడుస్తారు? కళ్ళ వెంట నీళ్ళు పటపటపట కారేది ఎందుకు? పశ్చాత్తాపానికి అది ఒక భౌతిక చిహ్నం. వారి క్రియలు చూశారంట, వారు చేస్తున్న పనులు చూశారంట. గుండెలు బాదుకుంటున్నారు, బూడిదలో కూర్చుంటున్నారు, తిండి తినట్లేదు. బలహీనతలు ఉన్నవాళ్ళు ఉంటారా ఉండరు? అందులో ఇప్పటిలాగే షుగర్ పేషెంట్లు, బీపీ పేషెంట్లు, థైరాయిడ్ ఉంటారా ఉండరు? ఆ రోజు కూడా బలహీనలు ఉంటారు. వాళ్ళు ఏమైపోతారు తిండి తినకపోతే? వారు ఈ విషయంలో పశ్చాత్తాపడి ఉపవాసం ఉన్నారనుకోండి, వారిని ప్రభు చావనివ్వడు. దేవునికి మహిమ కలుగును గాక. వారికి ఆరోగ్యాన్ని ఇస్తారు. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ నేర్చుకున్నది ఏంటంటే, మనం చదువుకున్న మూలవచనంలో ఏం జరిగింది? నువ్వు కోపడ్డావు ప్రభువా నా మీద, నీ కోపం చల్లారింది ప్రభువా. ఈ మధ్యలో ఏం జరిగింది? నినివేలో పశ్చాత్తాపం కలిగింది. అది ప్రాముఖ్యం. మనిషి జీవితంలో పశ్చాత్తాపం చాలా ప్రాముఖ్యత. ఇక్కడ ఒక మాట అంటున్నా నేను. రక్షింపబడి బాప్తిస్మం పొందిన మనము, వచ్చే వారం బలలో పాల్గొనబోయే మనము గమనించాల్సింది ఏంటంటే, నేను ప్యూర్ హార్టెడ్గా ఇట్లానే ఉన్నాను ప్రభు, రక్షించబడిన రోజులు ఎట్టున్నానో అని చెప్తామా? ఎందుకు చెప్పలేకపోతున్నాం? ప్రస్తుతం ఉన్న సమాజంలో మనకు మలినం అంటుతుంది. అందుకని పశ్చాత్తాపం ఆదిలో ఎంత పొందామో, రక్షణలో పాపంలోంచి పరిశుద్ధతలోనికి వచ్చినప్పుడు రక్షింపబడిన తొలిటి దినాల్లో మనం ఏ విధమైన పశ్చాత్తాపం పొందామో అది కాదు ఇప్పుడు. దానికి రెట్టింపు పశ్చాత్తాపం కావాలి మనకు. ఎందుకంటే పరిశుద్ధతలోనికి వచ్చి మరలా పాపంలో ఉంటున్నాం. అవునా కాదా? రక్షణ అనే అనుభవం ఎలాగ నిరంతరం మనిషి జీవితానికి ఒకసారి వచ్చేసి పోతే కాదు. ఎలా ఉండాలి? అది కంటిన్యూస్గా రక్షణ కార్యం అనే దేవుని ద్వారా మనకు జరుగుతూనే ఉండాలి. అట్లాగే పశ్చాత్తాపం కూడా ఎప్పుడు జరగాల్సిందే. ప్రపంచ ప్రార్థనా దినం జరుగుతుంది, గ్లోబల్ డే. మన పాపములు ఒప్పుకోవటం దగ్గర నుంచి దేశం పాపాలు, ప్రపంచ పాపాలు ఒప్పుకోవటం. దానియేలు భక్తుని ప్రార్థన 21 దినాల్లో మనం చేస్తాం. దానియేలు భక్తుడు ఏం చేయాలి? నా నాయకుల కొరకు, నా సంఘ పెద్దల కొరకు, నా రాజుల కొరకు, నా ప్రజల కొరకు వారి పాపములు నా పాపములని తన మీద వేసుకొని ఒప్పుకొని ప్రార్థన చేశాడు. సో పశ్చాత్తాపం అనేది నీ నిమిత్తమైన వ్యక్తిగత పశ్చాత్తాపంతో పాటు లోక నిమిత్తమైన పాపములను గూర్చిన పశ్చాత్తాపము, అది నీ పాపమని నీ మీద వేసుకొని చేసేటటువంటి పశ్చాత్తాప ప్రార్థన నీకు జీవితకాలం అవసరమే. ఎప్పటికప్పుడు మనం ప్రతి ఉదయం ఎండాకాలంలో ముమ్మారు స్నానం చేసేవాళ్ళు ఉన్నారు, అసలు ఒక్కసారి కూడా చేయని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు మన దగ్గరికి రానియలేము, వాళ్ళు మన దగ్గర రారొద్దు, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళలేము కదా? అవునా కదా?
పశ్చాత్తాపం అనేది ఈ మధ్యలో ఉంది. నీవు మా మీద కోపడ్డావు ప్రభువా, ఇప్పుడు నీ కోపం ఈ రెండిటి మధ్యలో ఏముందంటే ఉన్న పాటును దేవుని వైపు మళ్ళుకున్నటువంటి మళ్ళింపు ఉంది. మరొక వచనం కూడా చదువుకుందాం. సామెతల పుస్తకం 16వ అధ్యాయం 1వ వచనం చూస్తే, హృదయాలోచనలు మనుష్యుని వచ్చెము, చక్కని ప్రత్యుత్తరమిచ్చుటకు యెహోవా వలన కలుగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక రెండే మాటలు, హృదయాలోచనలన్నీ కూడా మనుషుల్లో ఉంటాయి. అంతేనా కాదా? ఇది కాకుంటే గనక ఈ వచనం కరెక్ట్ కాకుంటే గనుక ఆదాము హవ్వల పాపంలో పడేవారే కాదు. ఎందుకని? నిర్ణయాధికారం దేవుడు వాళ్ళకే ఇచ్చేశారు కదా. సో నీ హృదయాలోచనలు ఎలా ఉన్నాయి అనే సంగతి నీకే తెలుసు, అవునా కదా? మనిషిలో మర్మం ఎవరికి తెలియదంట. బయటికి వ్యక్తపరచబడే వరకు మనిషిలో మర్మం అనేది ఎవరికి? మూయబడిన గుప్పిలిది. నోరు తెరిచి చెప్పే వరకు కూడా ఎవరికైనా అర్థం అవుద్దండి? చెప్పండి, ఏమర్థం కాదు. కానీ ప్రభు ఇక్కడ అంటున్నారు ఏంటంటే, సొలొమోను మహారాజు అంటారు, హృదయాలోచనలు మనుషుని వశమే కానీ చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుటకు యెహోవా వలన కలుగును. అంటే ఈ రెండిటి మధ్య ఏముందంటే, నీ హృదయాలోచనలన్నీ మనుషులకు తెలియదు కానీ దేవునికి తెలిసి ప్రత్యుత్తరం ఇస్తాడు దేవుడు. చాలాసార్లు శిష్యులు హృదయాలు గొనుక్కుంటుంటే బయటకు వినపడకుండా యేసుక్రీస్తు ప్రభు వారికి జవాబు చెప్పేవారు. పాపాత్మురాలైన స్త్రీ వచ్చి అక్కడికి వచ్చి యేసయ్య పాదాల దగ్గర అత్తరు బుడ్డి బగలగొట్టి పాదాలు కడిగి కన్నీటితో పాదాలతో కడిగి అత్తరు పూసి వెంట్రుకలతో తుడుస్తూ ఉన్నప్పుడు లోపల కొనుక్కున్నారు. అంత కాస్ట్లీ తీసుకొచ్చి ఇలా చేస్తుంది అమ్మాయి అందులో బయటికి లోపల అనుకున్నారు. ఏందిరా మీరు అనుకునేది అని ప్రభు ఎలా చెప్పారు? బుర్ర తిరిగిపోయింది వాళ్ళకి. మేము మనసులో అనుకున్నది ఆయనకి ఎట్ట తెలిసిందంటే, ఆయన హృదయములన్నిటినీ పరిశోధించగలిగిన మహాజ్ఞాని. దేవునికి స్తోత్రం కలుగును కాక. అర్థమైందా? ఈ రెండు మాటల్లో మధ్యలో ఉంది ఏంటంటే, ఒరే బాబు నువ్వేమనుకుంటావో మాకు తెలియదు కానీ నీ ప్రశ్నలకు నీ స్వభావానికి కావలసిన హెచ్చరికనైనా జవాబునైనా దేవుడిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీనివే పట్టణ ప్రజల పాపం దేవునికి తెలిసిందా తెలీదా? తెలిసే కదా పంపించారు. అర్థం చేసుకోవాలి జాగ్రత్తగా. ప్రతి వచనం వెనక దాగి ఉన్నటువంటి ఆధ్యాత్మిక సత్యం ద్వారా మన బతుకులు సరిచేయబడాలి. మనం మరింత ఆధ్యాత్మిక మెట్టులోనికి వెళ్ళాలి. దేవుని పరిశుద్ధతలోనికి ఇంకొంత ఎదిగి మహిమ రాజ్యంలోనికి మన నిరీక్షణ పెంచుకోవాలి. అదే సామెతల పుస్తకంలోని 21వ అధ్యాయం 14వ వచనం చూడండి. చాటున ఇచ్చిన బహుమానము కోపమును చల్లార్చును, ఒడిలో నుంచబడిన కానుక మహాక్రోధమును శాంతిపరచును. ఎంత సొలొమోను మహారాజు జ్ఞానం నిజంగా. అందుకే అన్నారండి మహాజ్ఞాని అని. అందుకే ప్రభువే చెప్పారు ఆ మాట. నీ వెనక కానీ నీ తరం కానీ నీ తర్వాత కానీ ఎవరు ఉండరా బాబు. వాట్ ఏ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ అంటున్న మాట ఏంటంటే, చాటునిచ్చిన బహుమానము కోపమును చల్లార్చును. చాటునిచ్చిన బహుమానం ఏం చేస్తుందంట? కోపాన్ని చల్లార్చుదంట. ఏడుస్తూ ఉంటారు పిల్లడు, అమ్మ కొట్టింది. నాన్న ఏం చేస్తాడంటే మెల్లగా తీసుకెళ్ళి ఏం చేస్తాడు, పక్క నుంచి ఏదో చాక్లెట్ ఇచ్చి ఐస్ క్రీమ్ ఇస్తాడు, వాళ్ళకి ఇష్టమైంది. దెబ్బకేడు మానేస్తాడు. ఏం చేస్తాడు? కోపాన్ని చల్లార్చుతుంది. ఇంకా ఏడవరు, కోపడరు. చాలా ఉంటాయి. మనం కూడా చేసాం చిన్నప్పుడు. మనం అట్లా మన నాన్న చేశాడు. ఇప్పుడు మన పిల్లలకి మనం అట్లానే చేస్తాం. తల్లి కోపడితే తండ్రి తీసుకెళ్ళి చాక్లెట్ ఇస్తాడు. తండ్రి కొడితే ఇద్దరు కొడితే అట్లా ఎప్పుడు చేయబాకండి. ఇద్దరు కొడితే పిల్లలు దారి తప్పేస్తారు, చచ్చిపోతారు. ఎందుకనంటే వాళ్ళకి ఇంకెవరున్నారు భూమి మీద? పిల్లలకి ఇంకెవరున్నారండి? అమ్మా నాన్న కాకుండా దిక్కు. బాబాయిలున్నా, పిన్నులున్నా, అత్తలున్నా, తాతలున్నా, ఎవరు చూసిన దానికంటే తల్లిదండ్రులు చూసినంత పిల్లల్ని మరెవరు చూడలేరు. అవునా కాదా? ఎన్ని రోజులు ఉంటావు బయట నువ్వు ఊరెళ్ళి అమ్మా నాన్న వదిలేసి? ఉంటావా? కొన్ని సంవత్సరాలు ఉండలేము. మా వాడు వెళ్తే రోజుకు ఒకసారైనా మాట్లాడకపోతే అదో టైపు దిగులు చింతగా ఉంటుంది. నిద్రపోవడం నెమ్మదిగా పాటలు వినుకుంటా నిద్రపోవాల్సిందే. సహజంగా నిద్రపట్టట్లా. చాలా సంవత్సరాలు అయింది సహజంగా నిద్రపట్టి. భౌతికంగా ఉన్నాం కదా శరీరులుగా. అందుకు చాటునిచ్చిన బహుమానం ఏం చేస్తుందంట? ఇచ్చారా మీరు ఎవరికైనా? ఇవ్వలేదా? ముఖ్యంగా బిడ్డలకి ఇస్తాం మనం. రెండోది ఏమంటున్నాడంటే ఆయన,
ఒడిలో ఉంచబడిన కానుక మహాక్రోధాన్ని శాంతపరుస్తుంది. ఏంటది ఒడిలో ఉంచబడే కానుక? హృదయాన్ని దేవుని ఒడిలో పెట్టాలి. దేవుని ఒడిలో వాలటం అంటే పశ్చాత్తాపంతో, కన్నీటితో దేవుని ఒడిలో వాలినప్పుడు ఆ హృదయము గొప్ప క్రోధాన్ని, శాంతిని మనకు అనుగ్రహిస్తుంది. ఎక్కడ దొరుకుద్ది మనకి? క్రోధమును చల్లార్చటము, రెండవది ఏంటి? శాంతిపరచడం. ఇవన్నీ మనకి ఎక్కడ దొరుకుతాయి? దేవుని కౌగిలిలో దొరుకుతాయి. దేవునితో ఆయన చెయ్యి, ఆయన కాలు కాదు, దేవుని కౌగిలి. ఆ అనుభూతి, లోతైన అనుభూతి దేవునితో ఉండాలి. అదే షూలమితి సంఘంతో ఉన్నటువంటి అనుబంధం. ఆయన నా ప్రాణప్రియుడు, నేను అతని ప్రియుని దానను. ఆ లోతైన అనుభూతిలోనికి మనం వెళ్ళటానికి ఈ పశ్చాత్తాపం అనేది, మళ్ళుకోవటం అనేది విశ్వాసికి చాలా అవసరం. అందులోనే సామెతల్లోని 29వ అధ్యాయము 8-9 వచనాలు చూస్తే, అపహాసకులు పట్టణమును తల్లడిల్ల చేయుదురు, జ్ఞానులు కోపము చల్లార్చెదరు. జ్ఞాని మూఢునితో వాదించినప్పుడు వాడు ఊరకుండగా రేగుచుండు. మొదటి వచనం నీనివే పట్టణ ప్రజలకు చక్కగా సరిపోయింది. ఏంటది? అపహాసకులు ఏం చేస్తారంటే పట్టణాన్ని తల్లడింపజేస్తారు, జ్ఞానులు కోపం చల్లారుస్తారు. ఎవరు జ్ఞానులు ఇప్పుడు ఇక్కడ? మహాజ్ఞాని దేవుడు, దేవుని పక్షంగా పంపబడినటువంటి యోన, మూడవది దేవదూతలు. వీళ్ళందరూ కూడా ఏం చేస్తారు? ఎటువంటి వాళ్ళు వీళ్ళందరూ ఇక్కడ చెప్పబడటం? జ్ఞానులు. అదే సమయంలో పశ్చాత్తాపడిన వారు జ్ఞానులు. అంతేనే కదా? నువ్వు ఎన్ని చెప్పినా కూడా పడకపోతే నీ జ్ఞానం ఏం గాను? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ యువర్ నాలెడ్జ్? వేస్ట్, సొత్తు దండగా. కానీ వీళ్ళు ఏం చేశారు? రాజు దగ్గర నుంచి పనివాడి వరకు పశువులతో సహా ఉపవాసమైన రోగులైన ఎవడైనా సరే ఉన్నప్పుడు వారికి అప్పుడు వచ్చింది, ఏమొచ్చింది? మూఢత్వం పోయి జ్ఞానం వచ్చింది. మనలో నిజమైన జ్ఞానం కలిగిన వాడు ఎవడరా? పశ్చాత్తాపం కలిగిన వాడు. మరి ఇంకెవడరా? ఉన్న పాటును వెనక్కి తిరిగినవాడు. ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధి కోరక్షక, ఎన్న శక్యముగాని పాపములన్నీ మోపుగా వీపుబైబడి ఉన్నవిదే నడలేక తోట్రిలు చున్నవాడను నన్ను దయగను. ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధి కోరక్షక. ఎంత చక్కగా రాశారండి. ఈ పాట పాడుతుంటేనే ఆ స్వరపల కల్పన కానీ పదాలు కానీ పశ్చాత్తాపంలో నడిపిస్తున్నాయి మనల్ని కదా. అలా ఉండాలి పాటలు. ఆ తర్వాత చూస్తే హెబ్రీ పత్రికలోనే 11వ అధ్యాయంలో 33-35 వచనాలు చూసినప్పుడు, హెబ్రీ పత్రిక, వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలములను చల్లార్చిరి, ఖడ్గధారను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారదోలిరి, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానము వలన మరలా పొందిరి. అద్భుతం కదా. అండర్లైన్ చేయండి ఆ మాట, అండర్లైన్ చేయండి. అసలు అద్భుతమైనటువంటి చర్యలు. హెబ్రీ గ్రంథకర్త రాస్తాడు, హెబ్రీ పుస్తక రచయిత, విశ్వాసులుగా వాళ్ళు విశ్వాస వీరుల జాబితాలో రాస్తూ ఏమేం సాధించారు గొప్ప క్రియలు అవన్నీ రాస్తూ ఇక్కడ అంటున్న మాట, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానము వల్ల మరలా పొందిరి. ప్రార్థన, భక్తి జీవితం, స్థిరత్వం, నిలకడ,
ఆ, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానము పొందకోరి మరి శ్రేష్టమైన పునరుత్థానం పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. యాతన పెట్టబడిరి. మరి కొందరు తిరస్కారములను కొరడా దెబ్బలను మరి బంధకములను ఖైదును అనుభవించిరి. కొరడాలు, బంధకాలు, ఖైదు అన్ని అనుభవించారు. రాళ్లతో కొట్టబడిరి, కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, ఖడ్గముతో చంపబడిరి. గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను కొండల మీదను గుహలలోను సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. చూడండి, అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. ఏముంది ఇంకా ఈ విశ్వాస జీవితంలో? ఇవన్నీ మనం కూడా విశ్వాస వీరులు కావాలంటే ఇవన్నీ మనం చేయాలి. ఇళ్ళు లేవంట, కొండల్లో, లోయల్లో, గుహల్లో దాక్కున్నారంట. వస్త్రాలు లేకపోతే జంతువులు చర్మాలు కప్పుకున్నారంట. దేని కొరకు? యేసయ్య పునరుత్థానాన్ని ప్రకటించడం కొరకు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక పునరుత్థానం అనే ఒక శక్తిని లోకానికి ప్రకటించడానికి ఇన్ని వచనాల్లో రాయబడిన క్రియలు విశ్వాస వీరులు చేశారు. మనలో వీటన్నిటి మీద ఆశ పెరగాలి. ఏంటవి ఆశ? వజ్ర వైడూర్యాలు, బంగారము, వెండి, నగలు, ఆస్తులు, స్థిరచరాస్తులు, విలాసవంతమైన వాహనాలు, మల్టీ స్టోరర్ బిల్డింగులు, అత్యాధునికమైనటువంటి వసతులతో ఉన్నటువంటివి. ఇవన్నీ మనము ఈ భూమి మీద మనకు అంటున్నారు. ఈ విశ్వాస వీళ్ళకి ఈ భూమి వేస్ట్ అంటున్నాడు. అంతే మాట. ఇక్కడ అనవసరం, వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోవాలి? వీళ్ళు పరలోకంలోనే సరిపోతారు అన్నట్లుగా ఆ స్వభావము కలిగిన మనుషులుగా ఈ భూమి మీద మనుషుల మధ్యలో మనం బతకాలి. అది చదువుతుంటే ఏమవుతుంది? రక్తం ఏమైనా అనిపించిందా మీకు? అది చదువుతున్నప్పుడు రక్తం ఉడికెక్కుతుంది, వేడెక్కుతుంది రక్తం. అలాగని మనం ఉగ్రవాదులం కాదు, టెర్రరిస్టులం కాదు, నక్సలైట్లం కాదు. మందంతా కూడా ప్రేమ విప్లవం. మందంతా ఏ విప్లవం? ప్రేమ విప్లవం. ఏం అర్థమవుతుంది ఇందులో మనకంటే? మనము బండ సందులో నిలబడేవారుగా ఉన్నామని చెప్తుంది ఇది. ఎక్కడ నిలబడేవాళ్ళం మనం? బండ సందులు. ఎక్కడ? ప్రభువుకును ప్రజలకు, లోకమునకును ప్రభువుకు మధ్య నిలబడవలసిన వారు. యోనా చేసింది అదే, దోతలు చేసింది అదే. ప్రభువుకు ప్రజలకు మధ్య నిలబడవలసిన వారు మనం. ఇలాంటి విశ్వాస వీరులుగా నిలబడాలి. ఎన్ని శ్రమలు, ఎన్ని ప్రతికూల పరిస్థితులు, ఎన్ని హింసలు, ఎన్ని కారాగార శిక్షలు. ఆది అపోస్తులు 12 మందిని చంపిన విధానం చూస్తే ఒళ్ళు గగురుపడుస్తుంది. కీర్తనల పుస్తకంలో 106వ సంకీర్తన 23-24 వచనాలు చూసినప్పుడు అప్పుడు ఆయన మన కీర్తనల్లో నిర్గమకాండానికి సంబంధించినటువంటి ఇతివృత్తం చూస్తాం. చూడండి, ఆ కీర్తనకారుడు ప్రవచనాత్మకంగా ఆయనకున్న నాలెడ్జ్ని ఉపయోగించి రాస్తున్న వచనాల్లో అప్పుడు ఆయనను నేను వారిని నశింపచేసేది నన్ను, అయితే ఆయన వారిని నశింపజేయకుండునట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకున్న మోషే ఆయన సన్నిధి నిలిచి అడ్డుపడెను. ఆయన సన్నిధి నిలిచి అడ్డుపడెను. తర్వాత వారు రమ్యమైన దేశమును నిరాకరించి ఆయన మాట నమ్మకపోయిరి. యెహోవా మాట ఆలకింపక వారు తమ గుడారములో సణుగుకొనిరి. చాలండి, సణుక్కున్నారంట. ఇక్కడ 23వ వచనంలో అంటున్న మాట గొప్పగా ఉంది. అదేంటంటే, నేను వారు నశింపజేస్తానని ప్రభు అన్న వెంటనేనంట మోషే హృదయం తలడిల్లిపోయింది. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఎందుకనంటే ప్రజలు అవమానిస్తూనే ఉన్నారు, ప్రజలు విసిగిస్తూనే ఉన్నారు. ఇటువైపున దేవుని ప్రజలను ఒక మాట అన్నందుకు కనానుకే ప్రవేశించలేకపోయాడు. దక్కవలసిన మహాభాగ్యం దూరం అయిపోయింది. నేను అనుకుంటాను, మోషే క్యారెక్టర్ మనమైతే ఎవరికి వాళ్ళుగా ఎంత బాధపడతాం కదా. అయ్యో, ఎంత శ్రమ పడ్డాడు ఐగుప్తులో ఫరో దగ్గర. ఎంత కష్టం, ఎంత దీన్ని ఏమంటారు, నెగోసియేషన్స్ ఎన్ని జరిగినాయి, ఎన్ని తెగుళ్ళు వచ్చాయి, ఎంత అవమానం కలిగింది. వీరిలో వీరికే అవమానం. ఎంతమంది అవమానపరిచారు మోషేని.
ఆ మాటకు వస్తే కొండ మీదకి ఆజ్ఞల కోసం వెళ్తే కిందేమో కొత్త భజన మొదలెట్టారు వీళ్ళు. ఇన్ని జరిగినప్పుడు కనానుకు వెళ్ళుంటే మోషే ఎంత బాగుండేది అనిపిస్తుంది నాకు. కనానుకు వెళ్ళుంటే దేవుడు అంత తెలివి తక్కువడా? కనానుకు వెళ్ళుంటే దేవుడిని మర్చిపోయి మోషేనే దేవుడిని చేసేసేవాళ్ళు. కనాన్లో గుళ్ళు కట్టేవాళ్ళు, గోపురాలు కట్టేవాళ్ళు, ప్రత్యక్ష గుడారాలు కట్టేవారు. ఓ మోషే నువ్వే మా దేవుడు అనేవాళ్ళు. అందుకని ఆ విధమైనటువంటి దుర్గతి అంటే మనుష్యుని దేవునిగా ఆరాధించడం తప్ప కాదా? ఏ లాభం? ఈరోజు ఈ దేశంలో స్వామీజీలు, గురువులు డామ్ డీమ్ డిష్ అన్నారు చాలామంది. ఎవరికి ఉపయోగం? మనుష్యులు దేవుళ్ళు అయితే ఎవరికి ఉపయోగం లేదు. దేవుడు మనిషిగా వచ్చాడు, మనకు ఉపయోగం అయింది. దేవునికి స్తోత్రం కలుగును. అందుకని గమనించాల్సింది ఏంటంటే, మోషే ఆ మాట అన్నంటనే ప్రభు వెంటనే అన్నాడంట, ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకున్న మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను. నీనివేలో ఏం చేశాడు? నోవా వెళ్ళి దేవుని ఉగ్రత తగ్గునట్లుగా సువార్త ప్రకటించాడు, అడ్డుపడ్డాడు. అంతే కదా. మనం కూడా ఈ భూమి మీద మన నైబర్స్లో, మన బంధువుల్లో, మనకున్నటువంటి వారందరిలో దేవుని ఉగ్రతకు పాలయ్యే వాళ్ళ పక్షంగా మనం ఏం చేయాలి? బండ సందులో నిలబడాలి, అడ్డంగా నిలబడాలి. కొద్దిమంది మేనా పర్వాలేదు, నిలబడదాం. ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ముగింపులో ఒక సామెతల పుస్తకం 26 అధ్యాయం 20 వచ్చిన ఒకసారి చూడండి. 26 అధ్యాయము 20 వచనం. కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును. కొండెగాడు లేని ఎడల జగడాలు చల్లారుతాయి. నినివే పట్టణం పాడైపోట కారణం వీళ్ళే. ఎవరాళ్ళు? కొండెగాళ్ళు. సంఘాలు పాడైపోటాక వాళ్ళే కారణం, కుటుంబాలు పాడైపోటాక వాళ్ళే కారణం. వీళ్ళకి వాళ్ళు పెడతాడు, ముళ్ళు పెట్టేస్తాడు, వీళ్ళ కాళ్ళకి కట్టేస్తాడు. సంసోన్ ఏం చేశాడు? న్యాయాధిపతుల్లో సంసోన్ ఏం చేశాడు? నక్కల తోకలకి నిప్పంటి వదిలిపెట్టాడు. ఊరికే చెప్తున్నా, చాలాసార్లు తన నాజీరును కోల్పోయినందువల్ల తన బలమంతా నిర్వీమైపోయి బక్కోడైపోయాడు, బలహీనుడైపోయాడు. ఇక్కడ కొండెగాళ్ళ వల్ల ఏమవుతుందంటే పాడైపోద్ది, ప్రపంచం పాడైపోద్ది. అందుకు కొండగాళ్ళను మనం ఏం చేయాలి? ముళ్ళు విరిచేయాలి. ఎక్కడ విరిచారు? ఆయన సిలువలో ముళ్ళు విరిచేశాడు. ఆ అలవాటు మనం చేసుకోవాలి. ఏంటంటే ఎవడు కొండిగాడు కనపడుతున్నాడు, కొండిగత్తె కనపడుతుందో వాళ్ళ ముళ్ళు విరిచేయాలి. ఏంటా ముళ్ళు అంటే? షటప్. ముళ్ళు విరవటం అంటే ఏంటి? నోరు మూపించడమే. అదేగా ముళ్ళు. నాలుక ఉంది కదండి, నాలుక ఏం చేస్తుంది? ఈ ప్రపంచానికి మొత్తానికి ఏం చేస్తుందంట? చిచ్చు అంటే ఏం లేదు, అగ్గిపుల్ల వెలిగేస్తుందంట. అందుకని ఒక కొండగాడిని ముళ్ళు ఇరవటం అంటే ఏంటంటే నోరు మూపించటం. బాబు నువ్వు మౌనంగా ఉండు, నీకు మాట్లాడటం రావట్లేదు, కావాలని నీ మాటల వల్ల కుటుంబాలు విడిపోతున్నాయి, అన్నదమ్ములు విడిపోతున్నారు, అక్కచెల్లెలు విడిపోతున్నారు, సంఘాలు విచ్ఛిన్నమైపోతున్నాయి, నువ్వు సైలెంట్గా ఉండని చెప్పాలి, ఉండాలి, వాక్యం ద్వారా గద్దించాలి. ఆ తర్వాత ఇర్మియా పుస్తకంలో 10వ అధ్యాయము 23వ వచనం చూద్దాం. ఇర్మియా పుస్తకం 10వ అధ్యాయం 23వ వచనం. యెహోవా తమ మార్గము నేర్పరచుకొనుట నరుల వశములో లేదనియు, మనుషులు తమ ప్రవర్తనయందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేను ఎరుగుదును. ఎంత లోతైన పద్ధతిలో రాస్తున్నారు చూడండి. ఈయన ఇర్మియా ప్రవక్త గారు చక్కగా రాస్తున్నారు. ఏమన్నారంటే యెహోవా తమ మార్గము నేర్పరచుకొనుట నరుల వశంలో లేదు. అంటే ఏంటి అర్థము? నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఎక్కడ పడితే వెళ్ళటానికి లేదు. దేవుడు చెప్పినట్టు వెళ్ళు, చెప్పినట్టు నడు, చెప్పినట్టు మాట్లాడు, చెప్పినట్టు జీవించు. ఈరోజు సంఘాల్లో ప్రపంచవ్యాప్తంగా లోపించింది అదే. దేవుడు చెప్పినట్టు నడిచేవాళ్ళు లేరు. ఎవరికి తోచినట్టు వాళ్ళు నడచు. ఆ దేవునికి ఇష్టం కాదు. మనుషులు తమ ప్రవర్తన యందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశంలో లేదని నేను ఎరుగుదును. నిజమే.
ఎందుకనంటే వారిని విచ్చలవిడిగా వదిలేస్తే, నేను ఈరోజు VBSలో కూడా ఒక 15 నిమిషాలు తీసుకొని చెప్పాను. నేను ఏం చెప్పానంటే, మీ ఇష్టం వచ్చినట్టు మీరు బతికితే కుదరదు. ఒకడు గొడుగు లాంటి క్రాఫ్ వేసుకుంటాడు, ఒకడేమో ముళ్ళ పంది ఇలాగా ఒకళ్ళు క్రాఫ్ వేసుకుంటాడు, ఇంకొకడు వెనక పెద్ద తోక వచ్చింది మధ్యలో. ఫుట్బాల్ టోర్నమెంట్లు ఇంటర్నేషనల్గా జరిగేటప్పుడు టీం మెంబర్స్లో ఒక్కొక్కడు ఒక్కొక్క రకమైన హెయిర్ స్టైల్ ఉంటుంది. ఒకడు మొత్తం గుండు చేసేసుకుంటాడు, రకరకాలు. ఇవన్నీ చూసి ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్తో, స్నేహితుల ద్వారా, చెడు స్నేహాల ద్వారా వచ్చిన ప్రభావము వీరి వేష భాషలు మార్చేస్తుంది. అందుకనే ఇక్కడ అంటున్న మాట ఏంటంటే, వారి వశంలో లేదు. సన్మార్గతలో ప్రజలు నడవటం అనేది దేవుని వశంలో ఉంది. నినివే పట్టణం ప్రజలు ఎందుకు పాడైపోయారు? వాళ్ళు అనుకుంటారు మేము సన్మార్గంలో నడుద్దామని. అపవాది ఏం చేస్తాడు? పురుషుడు స్త్రీ కోసం పాపం కోసం వెళ్ళటం, స్త్రీ పాపం కోసం పురుషుడు దగ్గరికి వెళ్ళటం దాటిపోయారు వాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు? పురుషుడు దగ్గరికి పోతున్నాడు పాపం చేయడానికి, స్త్రీ దగ్గరికి పోతుంది. ఎంత నీచాతి నీచమైనది అవి చేస్తున్నారు వీళ్ళు. అంత అవాచ్యమైనది అంటాడు బైబిల్లో. అవాచ్యత అంటే మనము మాట్లాడటానికి కూడా అసహ్యమైనటువంటిది. అవి అన్పార్లమెంట్ లాంగ్వేజ్. మన పిల్లలు కూడా బూతులు మాట్లాడుతున్నారు, అందరూ మాట్లాడుతున్నారు. చాలామంది పిల్లలు, తల్లిదండ్రులు అక్కడ ఆపాలి, వాళ్ళని అదుపు చేయాలి ఖచ్చితంగా. కాస్త అవగాహన, వాక్యం విని అర్థం చేసుకునే వాళ్ళు పెద్ద పిల్లలు చెప్పకుండానే మానాలి, చక్కగా క్రమంగా ఉండాలి. మిమ్మల్ని చూసి చిన్నపిల్లలందరూ కూడా అరే అన్నయ్య క్రమంగా ఉన్నాడు, అన్నయ్య దగ్గర మనం నేర్చుకోవాలి. యేసయ్యను జ్యేష్ఠునిగా మనకెందుకు పెట్టారు? తండ్రి యేసయ్యను ఏమన్నారు? జ్యేష్ఠుడు అన్నారు. ఎందుకంటే అన్నయ్యగా మనందరం ఆయన్ని ఫాలో అవ్వటం కోసం. చివరి వచనం చదువుకొని ముగించుకుందాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకొని మనం ముగించుకుందాం. మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను, నిష్కళంకులను, అనింద్యులనైన దేవుని కుమారులగునట్లు సనుగుడులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. సో మనలో ఎటువంటి ప్రతికూల మనస్తత్వం, క్రిటిసైజింగ్ చేసే, విమర్శించే మనస్తత్వం, తప్పులు పట్టే మనస్తత్వం కాకుండా మనల్ని మనం దేవుని వాక్యం ద్వారా సరి చేసుకొని బాగు చేసుకుంటే దేవునికి ఇష్టలుగా ఉంటాం. అందుకే మూల వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఒకసారి యెషయా పుస్తకం 12వ అధ్యాయము 1వ వచనంలో మనం చదువుకున్నాం. ఆ దినమున మీరు ఇలాగందురు, యెహోవా నీవు నా మీద కోపపడితివి, నీ కోపము. ఈ మధ్యలో ఉన్న కొన్ని ఏం జరిగినాయి? కోపపడితివి, ఎందుకంటే నా విధేయతను బట్టి. నీ కోపము చల్లారెను నా పశ్చాత్తాపాన్ని బట్టి కదా. అటువంటి పశ్చాత్తాపంలో మనం ఉందాం. దేవుడు మనల్ని ఆశీర్వదించుదురుగాక. లేచి నిలబడి ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. దయచేసి విన్నటువంటి మాటలలో మనము ఎప్పటికీ పశ్చాత్తాప పడుతూ ఉండేవారుగా ఉండాలి. అలాంటి స్వభావం మనలో ఉన్నప్పుడు మన పాపం వైపు వెళ్ళం. ప్రార్థన. చేయండి, ప్రార్థన చేయండి. మైకే ఉండి ఆవిడికి వెనక కమలా దగ్గర మైక్ తీసుకోండి, ప్రార్థన చేయండి. ఎవరైనా చేయండి, పర్లేదు. వాక్యం నిమిత్తం చేయండి ప్రార్థన. అందరూ చిన్నపిల్లలు మోకరించండి. వాక్యానికి నాయన లోబడి వారిలో నాయన వాక్యాల్లో ఉన్నటువంటి ఆయన మర్మాలను ఆయన వారు గ్రహించి తండ్రి అదే రీతిగా నాయన జీవించడానికి కృప దయచేయండి తండ్రి. నీ యొక్క దైవదాసులు విత్తబడిన వాక్యాన్ని తండ్రి వ్యర్థంగా పోకుండా తండ్రి ప్రతి ఆత్మల తండ్రి బలపడలాగా కృప దయచేయండి తండ్రి. వచ్చిన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీకే వేలాదిగా వందనాలు.
అదేవిధంగా నాయన చెప్పబడిన వాక్యానుసారంగా నాయన జీవించడానికి నాయన ప్రతి ఒక్కరిలో నాయన అలాంటి ఆసక్తిని రేకెత్తించండి తండ్రి. నీ కొందనాలు కీర్తన మరి నాయన ఇర్మియా గ్రంథం నుంచి పిలుపు గ్రంథం నుంచి నాయన కొన్ని లేఖనాలు చెప్పబడి ఉండగా తండ్రి, ప్రతి లేఖనంలో తండ్రి మీరే ఉండి నాయన వాక్యంతో నాయన వారిని ముట్టండి తండ్రి. నీ కొందనాలు తండ్రి. విత్తబడిన వాక్యాన్ని తండ్రి మీరే నాయన ఆశీర్వదించండి దేవా. నీ కొందనాలు తండ్రి. ప్రతి వారిని మీరే జ్ఞాపకం చేసుకుని మీరు ఎక్కల చాటును భద్రపరచండి. విన్న వాక్యాన్ని బట్టి తండ్రి వారి యొక్క ఆత్మలు తండ్రి మన రక్షణను తండ్రి బలపరుచుకునేలాగా నీ రాకడకు సిద్ధపాటు కలిగి ఆయన బలంగా జీవించలాగా మీ కృప దయచేస్తారని నజరుడైన యేసు నామమున పెట్టి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభువారు శిష్యులకు నేర్పించిన పరలోక ప్రార్థన మనందరం చేద్దాం. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకములో నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా యెడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించండి. మమ్ము శోధనలోనికి తేక దుష్టు నుంచి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవయున్నవి తండ్రి. ఆమేన్. సృష్టికర్తయగు తండ్రి ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య అన్యోన్య సహవాసం కూడిన మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించి మహిం పొందునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. ఒకరికొకరు